ఎల్లప్పుడూ కురుట్లకు సంబంధించినటువంటి భూములను పరిరక్షణనే వారి ధ్యేయంగా పోరాడుతున్నటువంటి అఖిలపక్ష నాయకులు చెన్న విశ్వనాథం గారికి, అలాగే ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు పేట భాస్కర్ గారికి, ఇంకా రహమాన్ గారికి, సుధారి రాములు గారికి, వీరందరికీ కూడా వీరు పోరాడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన సంఘీభావంతో పాటు విరోచితమైనటువంటి పోరాటం చేయడానికి మా కురుట్ల ఎమ్మెల్యే గారు ఇక్కడికి పంపించారు. దీనికి ఖచ్చితంగా ప్రజా సంఘాలు అఖిలపక్షం తీసుకున్న నిర్ణయానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటూ ప్రజా శ్రేయస్సు ఇక్కడ ఉన్నటువంటి ఆబాది భూములు ఏవైతే గడి గుర్జు ఏదైతే ఉందో వాటి సంరక్షణకు నిత్యం పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా అవి కబ్జా కోరులకు వెళ్లకుండా అక్రమ విఎల్టీలు ఏదైతే అధికారులు ఇక్కడ వేసిరో వాటిని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ నిమ్మకు నీరెత్తిన విధంగా ఉన్నారు. వారు కూడా దీన్ని ఏదైతే కొరుట్ల ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఇది కొరుట్ల ప్రజల ఆస్తి, దీన్ని గమనించి వెంటనే విఎల్టీని రద్దు చేయాలని, అట్లనే ఇప్పుడు గత వేరే పార్టీల వాళ్ళు నిన్న మొన్న చేసినట్టు అంటే దీనికి వ్యతిరేకంగా గడి బుర్జులు కాపాడే విధంగా పోరాడినట్టు తెలిసింది. అయితే దాంట్లో ఎమ్మెల్యే గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారు గత మాజీ ఎమ్మెల్యే విద్యాసాగరరావు అయినా ఇప్పుడు కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు అన్న కొరుట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కొరుట్లకు ఏదైతే ప్రభుత్వ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని కాపాడే దిశగానే ప్రజల పక్షానే ప్రజల కోసమే పోరాడుతున్నటువంటి నాయకులు సంజయ్ గారి మీద ఎటువంటి దుమ్ము ఏదైనా కానీ వాళ్ళు ఆకాశం మీద ఉమ్మినట్టు మాత్రమే మీరు ఇది గమనించాలి. దీంట్లో ఎటువంటిది కూడా కురుట్ల ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు. వారు మమ్మలను వారి పక్షాన కౌన్సిలర్లుగా మేము ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన దీన్ని ఖచ్చితంగా విఎల్టీలు రద్దు చేయాలి. అది ఏదైతే ఆబాది భూమి ఉందో 3.21 గుంటలు ఏదైతే ఉందో దాన్ని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని అక్కడ సంబంధిత పార్కు కానీ లేకపోతే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి బుద్ధవనం కానీ ఇంకా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో మార్కెట్ కానీ వీటన్ని ప్రజల సూచనలు సలహాలు తీసుకొని దాన్ని ప్రజల ఆస్తి ఏదైతే ఉందో వ్యవస్థకు అప్పగించాలని కోరుతూ కబ్జా కోరుల నుంచి విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఇది ఏదున్నా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంగా నడుస్తుందని మా దృష్టికి వచ్చింది. దీన్ని ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలి. అట్లాగే వీరు చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజే కాదు ప్రతిరోజు ఎప్పుడైనా సరే మేము వారికి అందుబాటులో ఉండి నిరంతరం వారితో పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.